రోజుకో శ్లోకంలో ఈరోజు 41 శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారు? ఆ శ్లోకం యొక్క విశేషత. ఆ శ్లోకంలో మృత్యుంజయ అనే పదాన్ని వాడారు ఆయన. మృత్యుంజయ అంటే సాధారణంగా మృత్యుంజయ అనే పదానికి అర్థం మృత్యుమును జయించిన వాడిని మృత్యుంజయ అంటారు. ఇప్పుడు ఆ పదం ఎవరికి వర్తిస్తుంది? మన పరమశివుడికి వర్తిస్తుంది. అలాగే ఆయన ఎలా మృత్యుంజయుడయ్యాడో మనం కూడా మన సాధారణ మనుషులు కూడా ఈ మృత్యుంజయాన్ని సాధించవచ్చంట. అది ఎలాగో ఆ యోగ సాధన ఏంటో సాక్షాత్తు మనకి పరమశివుడే ఆ వీళ్ళందరినీ కూర్చోపెట్టి మహర్షులందరినీ కూర్చోపెట్టి చెప్పారంట. యోగ సాధనలో 5 సాధనాల ద్వారా దాన్ని మనం సాధించవచ్చు అని స్వయంగా శివుడితో చెప్పబడిన యోగ సాధన ప్రక్రియ. ఆ సాధన ఏంటో ఈ రోజు మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ ఇంద్రియాలను దుర్వినియోగం చేస్తే పాపం అనే ఉపద్రవంలో పడిపోతామంట మనం. నిజమే కదా! మనకి పంచ జ్ఞానేంద్రియాలను ఇచ్చారు ఆ పరమేశ్వరుడు చక్కగా ఉపయోగించమని. వాటిని మనం దుర్వినియోగం చేస్తే పాపం అనే ఉపద్రవంలో పడటం సహజం అంటూ మొదలుపెట్టారు ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకాన్ని. ఇంకా మనం మృత్యుంజయుడు అని ఎవరిని చెప్పుకుంటాం? మార్కండేయుడిని, నందీశ్వరుణ్ణి. ఆల్రెడీ మనం గత శ్లోకాల్లో చెప్పుకున్నాం. వాళ్ళ వాళ్ళ చరిత్రని పూర్తిగా తెలుసుకున్నాము. వాళ్ళ చరిత్ర ద్వారా మనకేం తెలిసింది? వారు మృత్యుంజయత్వాన్ని ఎలా పొందారో తెలుసుకున్నారు. ఇంకా ఇప్పుడేం తెలుసుకోబోతున్నాం మనం? మానవులకు మృత్యుంజయత్వం రావాలంటే ఏమి చేయాలి? అసలు అలాంటి ప్రక్రియ ఉందా? ఉంటే దానిని ఎవరు చెప్పారు? ఎలా చెప్పారు? దానికి కావలసిన సాధనాలు ఏంటి? అని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఆదిశంకరాచార్యులు వారు మనకి ఎంతో గొప్ప తత్వబోధని అందించారు. దాన్ని అందరం స్వీకరిద్దాం. పరమేశ్వరుడంట ఒకరోజు అందరూ అడిగారంట మహర్షులందరూ ఏమని? స్వామి, ఇట్లా నువ్వు మృత్యుంజయుడివి, నువ్వు ఎవరినైనా కరుణిస్తే వాళ్ళకి మృత్యుంజయత్వాన్ని ఇస్తావు కదా స్వామి, మరి సాధారణ మనుషులకి కూడా ఇలాంటి సాధన ఒకటి ఉంది అని చెప్పి మాకు తెలియపరచండి. అలాంటిది ఏమన్నా ఉంటే మాకు తెలియపరచండి. ఆ సాధన ద్వారా మేము కూడా మృత్యుంజయత్వాన్ని ఎలా పొందాలో తెలుసుకుంటాము అని అడిగారంట. దానికి సంతోషించిన శివుడు, అంత వినయంగా అడిగితే ఎవరైనా కాదనగలరా? మరి చక్కగా ఆయన అన్నాడంట, సరే, దానికి మనుషులు కూడా, సాధారణ వ్యక్తులు కూడా మృత్యుంజయత్వాన్ని పొందగలరు. దానికి 5 విధానాలున్నాయి. ఆ 5 విధానాలు ఇంకేవో కాదు, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఆ సాధనాన్ని మనం ప్రయత్నించవచ్చు. అవి ఎలాగో చెప్తాను అని ఆయన చక్కగా కింద కూర్చొని చుట్టూ మహర్షులను ఉంచుకొని ఈ 5 సాధనాల గురించి చాలా చక్కగా వివరించారంట. ఇది ప్రామాణికం. ఇది ప్రామాణికంగా చెప్పబడిన విషయం అన్నమాట. సరే, ముందు 5 సాధనాల్లో మొదటి సాధనం ఏందో చెప్తాం. శబ్ద బ్రహ్మోపాసన. మొదటి సాధనం శబ్ద బ్రహ్మోపాసన. అంటే ఏంటి శబ్ద బ్రహ్మోపాసన అంటే? రెండు చూపుడు వేళ్ళు తీసుకొని వాటితో మన 2 చెవుల్ని మూసుకోవాలంట. అలా మూసుకొని లోపల జరిగే శబ్దాన్ని వినాలి. సాధారణంగా చెవులు చేసే పనేంటి? బాహ్యంలో జరిగే వాటిని వింటూ ఉంటాయి. అలా చేయమనలా. ఇక్కడ ఉపాసన శబ్ద బ్రహ్మోపాసన అంటే చూపుడు వేళ్ళు రెండింటిని తీసుకొని చెవులను గట్టిగా మూసేయమన్నారు. ఆ చిన్న హోల్స్ ఉంటాయి కదా ఆ కర్ణాల దగ్గర, వాటిని గట్టిగా హోల్డ్ చేసి ఉంచమన్నారు. మూసేసి ఉంచి మన లోపల అంతర్గతంగా ఏమి శబ్దం వస్తుందో ఆ శబ్దాన్ని వినాలంట. అలా అందరినీ ప్రయత్నించమన్నాడు. అలా చెవులు మూసుకుంటే లోపల అంటే భ్రామరి ప్రాణాయామం జరుగుతూ ఉంటుందంట. మనకి లోపల ఎప్పుడు జుమ్మని నాదం వినపడుతూ ఉంటుందంట. అది యోగ సాధన చేసేవారికి తప్పకుండా తెలుస్తుంది. దీని గురించే మనకి శ్రీశైలంలో అమ్మవారు తుమ్మెద రూపంలో కదా అక్కడ ఉన్నారు, భ్రమరాంబికాదేవి కదా. ఆ గుడిలో ఆమె టెంపుల్ వెనక వైపు వెళ్ళి చెవు చక్కగా ఆ గోడ కానిచ్చి వింటే భ్రామరి శబ్దం వినపడుతూ ఉంటుందంట. ఇది వాస్తవమని నిరూపణ అయింది. అలాగే ఇప్పుడు మనం ఈ సాధన ద్వారా, ఈ ప్రక్రియ ద్వారా మనకి లోపల భ్రామరి ప్రాణాయామం నిత్యం జరుగుతూ ఉంటుందంట. ఆ ప్రాణాయామాన్ని గమనించాలంట. దీని ద్వారా మృత్యుంజయత్వాన్ని సాధించవచ్చు.
అంటే ఈ ఒక్కటే కాదు, ఈ 5 కలిపి చెయ్యాలి. దీనిలో మొదటిగా శబ్ద బ్రహ్మోపాసన. దీన్నే శబ్ద బ్రహ్మోపాసన అంటారు. ఇక రెండవ సాధన. రెండో సాధన ఏంటి? ప్రాణాయామం. ఇది అందరికీ తెలిసిన సహజమైన ప్రాణాయామం. ఏంటది? గాలిని నిర్దిష్టంగా పీల్చుకొని అంతరంలోకి ఒకసారి లోపలికి, ఒకసారి బయటికి వదులుతూ ఉండాలి. ఏమంటారు దాన్ని తెలుగులో కరెక్ట్‌గా చెప్పాలంటే? ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అంటుంటాం కదా! దాన్ని. ఒకసారి ఒక ముక్కు మూసి లోపలికి పీల్చుకొని, మళ్ళీ ఇంకొక ముక్కు ద్వారా గాలిని బయటికి వదులుతూ ఉంటాం. మళ్ళీ ఈసారి ఇటువైపు, ఒకసారి కుడివైపు, ఒకసారి ఎడమ వైపు. అలా చేయడాన్ని ప్రాణాయామం అంటారు కదా! ఆ ప్రాణాయామాన్ని ఇంకొంచెం లోతుగా చెప్పారు. ఏంటి? గాలిని నిర్దుష్టంగా పీల్చుకొని అంతరంలోకి కుంభకం చేయాలంట. కుంభకం అంటే ఆ లోపలికి గాలిని పీల్చినప్పుడు ఎక్కువసేపు హోల్డ్ చేసి ఉంచటం అన్నమాట. ఎక్కువసేపు ఉంచితే దాన్ని కుంభకం అంటారు. అలా కుంభకం ప్రాణాయామంలోనే కుంభకం అనే ప్రక్రియను చేస్తే మనం మృత్యుంజయత్వాన్ని సాధిస్తాము. ఇది దేనితో చేసేది? ముక్కుతో చేసేది. మొదటిది చెవులతో చేసేది. రెండవది ముక్కుతో చేసేది చెప్పారు. ఇంకా మూడవది. మూడో సాధన ఏం చెప్పారు? 2 కళ్ళను, 2 కళ్ళను చూపుడు వేళ్ళతో సున్నితంగా ఒత్తి, అంటే ఈ చివర్లు ఉంటాయి కదా కళ్ళకి అటు ఇటు చివర్లు, అక్కడ చూపుడు వేళ్ళతో సున్నితంగా ఒత్తాలంట. ఒత్తి కనుబొమ్మల మధ్య, అంటే భ్రూమధ్యంలో ఒక తేజస్సు వస్తుందంట. మనకి ఎప్పుడూ ఉంటుందంట ఆ తేజస్సు. కాకపోతే యోగ సాధన చేసేవారికి మాత్రమే అవి తెలుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మన లోపల అంతర్గతంగా. కాబట్టి వాటిని చూడగలిగే ఇది ఎవరికి వస్తుంది? యోగులకు వస్తుంది. సాధన చేసేవారికి, యోగ సాధన చేసేవారికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ భ్రూమధ్యంలో చక్కటి తేజస్సు ఉంటుందంట మనకి ఎప్పుడు. ఆ తేజస్సుని చూడగలగాలంట. ఆ తేజస్సుని చూడాలంటే ఇది మనం ఇంట్లో ఓన్‌గా ట్రై చేయకూడదు. ఈ ప్రాణాయామము ఇంకా చెవులతో చేసేది శబ్ద బ్రహ్మోపాసన మనం ఓన్‌గా ట్రై చేయొచ్చు. కానీ ఈ మూడో సాధన ఉందే, అది గురువుల దగ్గర కూర్చొని గురువుల ఆదేశం మేరకు మాత్రమే చెయ్యాలంట. అలా చేసినప్పుడు ఉన్నతమైన స్థితి కలుగుతుందంట. ఆ తేజస్సుని భ్రూమధ్యంలో మనం తేజస్సుని చూడగలిగామంటే మనకి ఉన్నత స్థితి కలుగుతుందంట. ఈ సాధనం ద్వారా మనం చక్కగా మృత్యుంజయత్వాన్ని చేసుకోవచ్చు. ఇంకొక్కసారి 2 కళ్ళని చూపుడు వేళ్ళతో సున్నితంగా ఒత్తి కనుబొమ్మల మధ్య మనకి, అంటే భ్రూమధ్యంలో ఒక తేజస్సుని, అంతర్గతంగా ఉండే తేజస్సుని చూడగలగడాన్ని ఇది మూడవ సాధనంగా చెప్పారు. ఇంకా నాలుగవ సాధనం. మనం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అంటాం కదా! ఆ టైంలో నిద్ర లేచి చక్కగా కూర్చొని ఏం చేయాలంటే, ఇప్పుడు నోటితో చేసే సాధన గురించి చెప్తున్నారు స్వామివారు. ఇందాక కళ్ళతో అయిపోయింది. నోరుని పైకి పెట్టాలంట. ఎలా? పక్షి ముక్కు ఎలా ఉంటుంది? ఇట్లా పొడవుగా, ఇట్లా కూసుగా ఉంటుంది కదా! అలా పక్షి ముక్కులాగా మన నోటిని తయారు చేసి, ఇది కూడా గురువుల పర్యవేక్షణలో చేయవలసిన సాధన మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి. అలా పక్షి ముక్కులాగా తయారు చేసి, అలా పక్షి ముక్కులాగా పెట్టిన నోటిలోకి వాయువుని లోపలికి తీసుకోవాలంట. వాయువుని తీసుకోవడం అంటే గాలిని, గాలిని చక్కగా లోపలికి తీసుకోవాలంట. అలా లోపలికి తీసుకొని కాసేపు అలా ఆపాలంట. అప్పుడు ఏమవుతది? అలా హోల్డ్ చేసినప్పుడు ఆ గాలి అంగిలి అంటాం కదా మనం, అంగిట్లో దాకా వెళ్తుందంట. అలా అంగిట్లోకి వెళ్ళిన గాలిని అలా గమనిస్తూ ఉంటే ఆ గాలి కొంచెం సేపటికి నీటి బిందువులుగా జారుతూ ఉంటాయి. ఆ గాలి నీటి బిందువులాగా జారటాన్ని మనం గమనించుకుంటూ ఉండాలంట. ఈ బిందువులని, ఇలా జారిన నీటి బిందువులను వాసన పీలుస్తూ రుచిని కూడా చూడడమే నాలుగవ సాధన. దీనిలో మనకి ప్రధాన పాత్రగా మనకి నోరు, నాలుక, అంగిలి, ఈ 3 సాధనాలు చెప్పారు. నోరు, నాలుక, అంగిలి కరెక్ట్‌గా పెట్టుకొని ఈ సాధనని గురువుల యొక్క పర్యవేక్షణలో చేయమన్నారు. ఈ సాధన ఇంకొకసారి తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా కింద కూర్చొని నోరు పైకి పెట్టి, పక్షి ముక్కులాగా చేసి బయటికి నోరు పైకి పెట్టి ఆ నోటి ద్వారా చక్కగా గాలిని లోపలికి తీసుకొని, ఆ లోపలికి తీసుకున్న గాలిని కాసేపు అలా హోల్డ్ చేసి ఉంచి
దాన్ని అంగిల్ దాకా తీసుకువెళ్ళాలంట. అలా అంగిట్లోకి ఆ గాలి ద్వారా కొంచెం సేపటికి నీటి బిందువుల్లాగా జారుతూ ఉంటాయంట. అలా తీసుకువెళ్ళిన గాలి నీటి బిందువుల్లాగా జారిపోతూ ఉంటాయంట. ఆ జారటాన్ని గమనించటమే కాకుండా దాని యొక్క వాసనను పీలుస్తూ ఉండాలంట. ఆ నీటి బిందువులు పడినయా లేదా అని, గాలే కదా నీటి బిందువులుగా మారింది. దానిని వాసన పీలుస్తూ, ఆ బిందువులను వాసన పీలుస్తూ రుచిని కూడా చూడడమే 4వ సాధన. ఇక 5 లాస్ట్ నాలుక. ఈ నాలుకని ఏం చేయాలంట? ఈ నాలుకని వెనక్కి మడిచి కొంచెం కొంచెంగా లోపల దాకా తీసుకెళ్ళాలంట. ఎలా, ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి? మనకి ఇక్కడ ఉంటుంది కదా గొంతు దగ్గర స్వరపేటిక అని ఉంటుంది. ఆ స్వరపేటిక దాకా తీసుకొని వెళ్ళాలంట. ఆ కొండ నాలిక స్వరపేటికను తాకేలాగా చెయ్యాలంట. ఇది 5వ సాధనంగా చెప్పారు. ఈ 5 గాని మొదటి 2 మనం ఓన్‌గా ట్రై చేయొచ్చు. మిగిలిన 3 గురువుల యొక్క పర్యవేక్షణలో తప్పితే మనం సొంతంగా చేయడానికి వీలు లేదంట. ఈ ప్రక్రియలన్నీ కూడాను మృత్యుంజయ అన్ని మనకి కలిగిస్తాయి. ఇవన్నీ ఎవరి ద్వారా చేయమన్నారు? గురువుల సమక్షంలో వారు ఆదేశాలు మరియు సూచనల మేరకు చేయమని ఆది శంకరాచార్యుల వారు మనకు చెప్తున్నారు. మృత్యుంజయుడు చేసిన ఈ ఆదేశాన్ని ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఆ మృత్యుంజయుడు చేసిన ఈ ఆదేశాన్ని ఆచార్యుల వారు మనందరికీ చక్కగా అందజేస్తున్నారు. అంటే ఋషులు ఆయన్ని అడిగిన సంగతి మనకు తెలియదు కదండి మరి. ఆయన్ని అడిగినట్టు, ఆయన ఇలాంటి యోగ సాధనలు ఉన్నాయని చెప్పినట్టు మనందరికీ తెలియదు. ఇది ప్రామాణికంగా ఉంది. అది ఆది శంకరాచార్యుల వారు తెలుసుకున్నారు. మరి ఆయన తెలుసుకున్నాను కదా, అందరికీ చెప్పవలసిన అవసరం నాకేముంది అనుకున్నారా? మరి మనందరికీ అందించారు. పోనీ యోగ సాధన ద్వారా ఇలా ఎవరైనా మృత్యుంజయత్వాన్ని సాధించవచ్చు కదా అని అనుకొని మన అందరికీ అందించారు. ఇది పరమశివుడు చెప్పాడు కాబట్టి ఇది ప్రామాణికం అంటూ అందజేస్తూ ఉన్నారు. ఈ యోగ సాధన ప్రక్రియ బాగా సాగాలంటే మనకసలు ఏం కావాలి? ఇప్పుడు ఈ యోగ సాధన చేయాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ కాళ్ళు బలంగా ఉండాలి. ఎందుకంటే ఏ ఏ యోగ సాధనకైనా సరే ముందు మనం కింద కూర్చోవాలి చక్కగా. కాళ్ళు అది కూడా ఎలా వేసుకొని కూర్చోవాలి? 2 కాళ్ళు పెనవేసుకొని స్థిరంగా ఉండాలి. ఇది కరెక్ట్‌గా వినండి. చక్కగా 2 కాళ్ళు పెనవేసుకొని స్థిరంగా ఉంచాలి వాటిని. కదపకూడదు. మళ్ళీ తల కూడా ఊపకుండా స్థిరంగా ఉంచాలి. మనం నమకం, చమకం, రుద్రం, వేదం ఇవన్నీ ఆడవాళ్ళని ఎందుకు నేర్చుకోకూడదు అంటారంటే, ఇవి పలికేటప్పుడు తలని అటు ఇటు తిప్పకూడదు. అలా తిప్పుతూ చదవడం వల్ల అక్షరాల్లో దోషాలు వస్తాయన్నమాట. ఆ అక్షర దోషం వల్ల మనకి వచ్చే పాజిటివ్‌నెస్ రాకుండా నెగెటివ్‌నెస్ వస్తుందని చెప్పి మనకి వద్దని చెప్తారు. ఆడవాళ్ళని వేదం, రుద్రం అవన్నీ అధ్యయనాలు చేయవద్దు అని చెప్తారు. అంతేగాని ప్రత్యేక కారణం ఏం లేదు. అందరం మనం తిట్టుకుంటూ ఉంటాం. ఆడవాళ్ళని తక్కువ చేస్తున్నారు అని. దీనికంతా చాలా బలం అవసరం. అలాంటి బలాన్ని ఆడవాళ్ళు సహజంగా కలిగి ఉండరు కాబట్టే వద్దని చెప్తారు. అంతేగాని దీంట్లో వేరే ఉద్దేశం లేదు. అలా ఇక్కడ ఏం చేయమంటున్నారు? తలని అటు ఇటు ఊపకుండా స్థిరంగా ఉంచాలి. ఇంకా నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. వెన్ను భాగాన్ని నిటారుగా, ఏ సాధనకైనా మనం మహాప్రాణాక్షరాలు పలికించాలన్నా సరే వెన్నుని నిటారుగా స్థిరంగా ఉంచాలంట. ఈ సాధనలో కూడా అదే చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఈ నయనాలు, ఇంకా జిహ్వ, వీటన్నిటిని కూడా అటు ఇటు వెళ్లకుండా మనం స్థిరంగా ఉంచుకోవాలి. ఇవన్నీ మనకి ప్రధాన పాత్రలు వహిస్తాయి. ఏవన్నీ? ఈ పంచ జ్ఞానేంద్రియాలన్నీ మనకి ప్రధాన పాత్ర వహిస్తాయి ఈ యోగ సాధనకి. ఇంకా ఈ ముఖం అమృతత్వాన్ని పీల్చుకోవటం ఇంకా ప్రధానం. ఇవన్నీ కరెక్ట్ గా పనిచేసినప్పుడు మన ముఖం, మన పంచ జ్ఞానేంద్రియాలు స్థిరంగా ఉన్నప్పుడు తప్పకుండా మన ముఖం అమృతాన్ని పీల్చుకోవటం చాలా ప్రధానమైన అంశం అంట దీంట్లో. చెవులతో శబ్ద బ్రహ్మోపాసన చేస్తున్నాము, కరెక్టే. మనం మిగతావన్నీ ఇంకో 4 రకాల ఉపాసనలు చెప్పుకున్నాము. వీటన్నిటికీ ఇవన్నీ కరెక్ట్ గా చెయ్యాలంటే ఏం చెయ్యాలంటే మన చిత్తాన్ని దృఢంగా ఉంచుకోవాలి. చిత్తము అంటే మనస్సు. మనస్సు దృఢంగా ఉంటేనే ఈ ముద్రలన్నీ చక్కగా సాగుతాయి. చిత్తంతో స్థిరంగా ఉంచుకోవాలంట.
మన మనస్సుని మన ఇంద్రియాలతో స్థిరంగా ఉంచుకోవాలి. అందుకే ఆది శంకరాచార్యుల వారు ఈ 5 రకాల సాధనలు కావాలి అంటే ముందుగా మనల్ని ఏం చేయమన్నారు? మన చిత్తంలో ఈశ్వరుడి పాదముద్రలను నిలుపుకోమన్నారు. స్థిరంగా నిలుపుకోమన్నారు. ఎంత మంచి మాట చెప్పారో కదా! మనకి మన పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు అవి స్థిరంగా ఉండాలి అంటే మనకి అటు ఇటు వెళ్తున్నాయి కాబట్టి దానికి ఒక చక్కటి పరిష్కారాన్ని చెప్పారు. ముందు ఈ 5 రకాల సాధనలు సాగాలంటే చిత్తంలో ఈశ్వరుడి యొక్క 5 ముద్రలను మనం స్థిరపరుచుకోవాలి. పాదముద్రలను చక్కగా స్థిరపరుచుకోవాలంట. అలా సాధన చేసే దిశకు ప్రయాణం చేసేలాగా నీలాగా నేను కూడా మృత్యుంజయత్వాన్ని పొందేలాగా నన్ను ప్రోత్సహించు స్వామి అని అడుగుతున్నారు. ఆయన కోసం అడుగుతున్నారా? కాదు కదా! మనందరి కోసం అడుగుతున్నారు. ఆయనకి తెలుసు ఆయన అల్పాయుష్కుడు అని. ఆదిశంకరాచార్యులు వారికి తెలుసు. ఆయన ఎందుకు అడుగుతున్నారంటే మృత్యుంజయత్వాన్ని ఇవ్వమని మన కోసమే అడుగుతున్నారు ఆయన. మనమందరం మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే మృత్యుంజయత్వము అంటే ఏం లేదండి, శాశ్వతంగా చిరకాలం చిరంజీవులుగా బ్రతికి ఉండటం కాదు. అలా ఇంద్రియ నిగ్రహాన్ని మనం చేసుకోగలిగితే కనుక కొంచెం ఎక్కువ లైఫ్ ఆరోగ్యంగా, అనారోగ్యం లేకుండా చక్కగా ఉన్న 4 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పి స్వామివారు మనకు చెప్పారని ఆదిశంకరాచార్యుల వారు మనకు కూడా చెప్తున్నారు. మరి ఇలాంటి సాధనలకి నన్ను ప్రోత్సహించు స్వామి అని ఆయన చక్కగా అడుగుతున్నారు కదా! మనం కూడా అలాగే ఆ పరమేశ్వరుణ్ణి ఇలాంటి సాధనకి మమ్మల్ని ప్రోత్సహించు స్వామి. ఈ సాధనలో మాకు ఎలాంటి మూగత్వం లేకుండా నువ్వే నడిపించు అని మనం కూడా అడిగేద్దామా మరి? ఓం నమ శివాయ.